వెల్కమ్ టు అమ్మ రెసిపీస్. అమ్మ రెసిపీస్లో ఈరోజు చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాము. కావాల్సిన పదార్థాలు: చికెన్ 1.5 kg, బాస్మతి రైస్ 2 kgs, ఆనియన్స్ 4 మీడియం సైజ్ తీసుకున్నాను, పచ్చిమిర్చి 8, గసగసాలు, జీడిపప్పు, పచ్చి కొబ్బరి ఈ మూడింటిని కలిపి పేస్ట్ లాగా ఇలాగ పెట్టుకోవాలి. ఇది వచ్చేసి 2 కప్పులు తీసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ 8 టేబుల్ స్పూన్లు, టమాటాలు 2, కారం 3 టేబుల్ స్పూన్లు, గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, బిర్యానీ మసాలా కొద్దిగా, సాల్ట్ టేస్ట్కి సరిపడా, కొత్తిమీర 2 కట్టలు, పుదీనా మీడియం సైజ్ది 1 కట్ట, ఆయిల్ 8 టేబుల్ స్పూన్లు. ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి, అలాగే కారం 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి, సాల్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ కూడా వేసుకోవాలి. వేసి ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఈ మసాలా మొత్తం కర్రీకి పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలాగా చికెన్ని 10 మినిట్స్ పాటు కుక్ చేయడం వల్ల చికెన్ హాఫ్ బాయిల్ అవుతుంది. 10 నిమిషాల తర్వాత చూసారు కదా, చికెన్ హాఫ్ బాయిల్ అయ్యింది. దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నె పెట్టుకొని అందులో 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో బిర్యానీ మసాలా వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి బాగా. ఆనియన్స్ కొంచెం దూరగా వేగే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో ముందుగా తరిగి పెట్టుకున్న టమాటాలు వేసుకున్నాము. టమాటోస్ కొంచెం కుక్ అయినాక ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా వేసుకున్నాము, అలాగే కొత్తిమీర కూడా వేసుకున్నాము. ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి, మసాలా మొత్తం పట్టే విధంగా. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని కలుపుకోవాలి. కారం వేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గసగసాలు, జీడిపప్పు, పచ్చి కొబ్బరి పేస్ట్ని దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి, చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందాక చికెన్ను హాఫ్ బాయిల్ చేసినప్పుడు వేసుకున్నాము. ఒక 3 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. చికెన్ కుక్ అయ్యేలోగా మనం వేరొక స్టవ్ మీద బిర్యానీకి కావాల్సిన ఎసరుని రెడీ చేసుకున్నాము. 1 కప్పు బిర్యానీ రైస్కి 1.5 కప్పు చొప్పున వాటర్ తీసుకొని బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. 3 నిమిషాల తర్వాత ఈ బాయిల్ అయిన వాటర్ని చికెన్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత దీన్ని మరొక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చివరిగా దీన్ని కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకున్నాము. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. దీన్ని రైతాతో సర్వ్ చేసుకోవచ్చు.
మరిన్ని వంటల కోసం అమ్మ రెసిపీస్లో సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.